కాకినాడ పెద మార్కెట్లో శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. 1954 నుంచి గురు పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే సాయిబాబాకు మహాభిషేకం, ప్రత్యేక అలంకరణలు, హారతులు, వేద మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా ఊరేగింపు, దత్త హోమం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య అన్నదానం కొనసాగుతోందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కామిరెడ్డి వరప్రసాద్, కార్యదర్శి కామిరెడ్డి సాయిరాం, సభ్యులు పాల్గొన్నారు. పుణ్యతిథోత్సవాలు గత 1954లో నుంచి స్టార్ట్ అయినాయి. అంతకుముందు స్థాపితం 1942లో స్వర్గీయ కామిరెడ్డి సత్యరాజు గారి చేత స్థాపించబడినటువంటి ఈ ఆలయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాయి గురు పౌర్ణోత్సవాలు, సాయి సమాధోత్సవాలు, సాయి పుణ్యతిథోత్సవాలు, అలాగే సీతారామ కళ్యాణం, అనేక దత్తాత్రేయ వైభవం, దత్తాత్రేయ యొక్క జన్మదిన కార్యక్రమం అనేక రకాలుగా మేము జరుపుతూ వచ్చాం. పెద్దలు వేసినటువంటి పునాదిని మేము అందరం కూడా కమిటీ అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నామట. అలాగే ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం, అంటే ఆనాడు స్థాపించినటువంటి 1942లో స్థాపించినటువంటి నిత్యాన్నదానం ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా వచ్చిన జనాలందరికీ కూడా ఆకలి తట్టుకున్న ఆకలి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతూ దగ్గర 100 మంది నుంచి 150 మంది వరకు కూడా ప్రతిరోజు పెడుతూ జరుగుతుంది. అలాగే భక్తులు కూడా చాలా విరివిగా వచ్చినందుకు వారి సదుపాయార్థం కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసి వారి సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఇలా ముందుకి ఇంకా జనద్రాభివృద్ధి అవ్వాలని దేవుణ్ణి భక్తుల్ని కోరుకుంటూ మేము అందరికీ కూడా కాకినాడ పెద్ద మార్కెట్ వీధిలో ఉన్నటువంటి మన సాయిబాబా షిరిడి సాయిబాబా గారి గుడిలో ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా మేము నిర్వహిస్తున్నామండి. నా పేరు సాయి కుమార్, నేను ఈ గుడి కమిటీ మెంబర్ని. ఉదయం నుంచి కూడా అభిషేకాలు, పూజలు చాలా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటాం. భక్తులు ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద వితరణ కూడా బాగా జరుగుతోంది. అలాగే పల్లకి ఉత్సవానికి కూడా ఏంటంటే మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి వెళ్ళడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా గుళ్ళో చాలా వైభవంగా ఈ గురు పౌర్ణమి వేడుకలు, ప్రతి గురువారం ఏంటంటే బాబా గారి వేడుకలు, ప్రతి పండగకు కూడా పుణ్యతిథోత్సవాలకి కూడా చాలా అత్యంత వైభవంగా మేము ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కాకినాడలోనే కాదు, ఈ మన తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 365 రోజులు నిత్య అన్నదానం జరిగేటువంటి ఏకైక గుడి మన షిరిడి సాయిబాబా గుడి అండి. ఈ గుడిలో ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంటుంది. అలాగే ప్రతి వేడుకకి కూడా ఏంటంటే అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాద వితరణ కూడా ప్రతి భక్తుడికి అందేలాగా, చివరి భక్తుడికి కూడా అందేలాగా మేము ఏంటంటే ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి మా కమిటీ సభ్యులు అందరితో కలిసి అందరూ కూడా ఏంటంటే సమిష్టిగా ఈ వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటామండి. ప్రతి వేడుకకి కూడా ఏంటంటే ఎక్కడ ఏ భక్తుడికి కూడా అసౌకర్యం కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈరోజు దగ్గర 1000 మందికి పైగా
భోజనం ఏంటంటే మనకి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మాబాగారి గుళ్ళో కొత్తగా మనం అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ గుళ్ళో పైన ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో మనం ఈ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి. కింద మనకి ఏంటంటే హోమాలు అన్నీ కూడా కార్యక్రమాలు, ఈరోజు దత్త హోమం కూడా జరుగుతుందండి. అలాగే ఈ హోమాన్ని కూడా ఏంటంటే ఉదయం నుంచి నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏంటంటే వేడుకలు జరుగుతుంటే ఈ ప్రత్యేక దినాల్లో, పర్వదినాల్లో ఇంకా అత్యంత వైభవంగా ఏంటంటే మేము చేయడానికి మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వీళ్ళ సహాయ సహకారాలతో చాలా అత్యంత వైభవంగా ఘనంగా చేయడానికని మేము ఎప్పుడూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటామండి.